దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే ఈ 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఎదిగిన వారు, దేవుని యొక్క మాటను వినేటువంటి వారు పరిస్థితులకు లోబడరు అనేది మనము సుస్పష్టంగా యోబు ద్వారా తెలుసుకోవచ్చు. యోబు గారు అనేకమైన శ్రమలను అనుభవించిన వారై ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆస్తిని మరి సాతాను దొంగిలించింది. అయితే సాతాను మరి యోబు జీవితంలో ఉన్నటువంటి, యోబుకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దోచుకుని యోబును అనేక రకములుగా హింసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే యోబు గారు మాత్రం ఒక్క విషయంలో, అనగా దేవుణ్ణి పట్టుకుని ఉండట విషయంలో, దేవుణ్ణి ధ్యానించుట విషయంలో యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను. హల్లెలూయా. అవును కదండి. యోబు నోటి వెంట ఏ మాట వచ్చినా అది దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉందంట. తను ఆస్తి కలిగి ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడాడో, ఎలాగున దేవునికి లోబడి జీవించాడో, అదేవిధంగా మరి ఆస్తి పోయినప్పుడు, తనకు ఐశ్వర్యము పోయినప్పుడు కూడా, తన ఐశ్వర్యము తన నుంచి దూరం అయిన తర్వాత కూడా ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా ఇచ్చెను, ఇప్పుడు యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. అవునండి, మనము అన్ని విధములుగా దేవుడు దీవించాడు అని అంటే అబ్బా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం, కరెక్టే. మరి ఎంత దైవభక్తి కలిగిన వారమైనా కూడా మనకు వచ్చిన శ్రమల్లో కానివ్వండి, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, దీన స్థితికి గనక మనము వెళితే దేవుణ్ణి స్తుతిస్తామా, దేవుణ్ణి ఆరాధిస్తామా? మనము మరలా ఆ పూర్వస్థితి మనము తెచ్చుకోవాలి అని అంటే దేవునికి నమ్మకంగా జీవించాలి అనే విషయాన్ని ఈ దినమున దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకున్న స్థితి ఎలాంటిదైనా, నీవు కలిగి ఉన్న శ్రమ ఏదైనా, నీవు వెళుతున్నటువంటి మార్గం ఏదైనా, నీవు వెళుతున్నటువంటి దారిలో నీకు ఎదురైనటువంటి సమస్యలు ఏవైనా, విశ్వాసము దేవుని యందు ఉంచితే, హల్లెలూయా. ఈరోజు యోబు తన శరీరము కుళ్ళిపోయినా కూడా చిల్ల పెంకులతో తన యొక్క శరీరాన్ని గోక్కుంటూ ఉన్నాడండి. ఎందుకనంటే తన యొక్క శరీరం అంత పుండ్లేనంట. హల్లెలూయా. చూడండి, యోబు తను ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో అంత దీనస్థితికి మరి సాతాను తీసుకొచ్చాడు. ఎందుకంటే అతడు ప్రార్థన చేయలేదా, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచలేదా అంటే నో, అతడు ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అయితే ఊజు అనే దేశంలో అతడు ఎంత భక్తిపరుడు అంటే అతని అంత భక్తిపరుడు ఎవరు లేరండి. అతనంత గొప్ప ఆస్తిపరుడు ఎవరు లేరు. అతనంత గొప్ప పేరున్నవాడు ఎవరు లేరు. అతనికున్న ఆ సమస్తము కూడా గొప్ప పేరు కలిగినటువంటి స్థితిలో యోబు గారు ఉన్నప్పుడు మరి సాతాను చూసి దేవునితోనే ఒక సవాలు విసిరిందంట. ఇదిగో యోబుకు అన్నీ ఇచ్చావు గనక నిన్ను స్తుతిస్తున్నాడు, అదే యోబు నుంచి అన్ని దూరం చెయ్యి, నిన్ను యోబు స్తుతించడు అని మరి దేవుని యొద్దకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరి గురించి అండి? యోబు గురించి. అయితే దేవుడు అన్నాడు, తన ప్రాణము తప్ప నీకు సమస్తం మీద అధికారం ఇచ్చాను. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప ప్రార్థనా పరురాలిగా ఉన్నా, ఎంత గొప్ప భక్తిపరురాలిగా ఉన్నా, నీ జీవితంలో ఎంత భక్తిపరుడికైనా కష్టము అనేది రాకుండా ఉండదు. కానీ ఆ కష్టములో నుండి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తున్నావు ఈ దినమున. హల్లెలూయా.
నీకున్నటువంటి శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదము నీ తల మీదకి వచ్చుచున్నది. హల్లెలూయా. ఈరోజు చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి బంధకములు దేవుడు తెంచివేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసముంచు, ప్రార్థన చేయి, విశ్వాసముంచు, మరి ఆయనను స్తుతించు, విశ్వాసముంచు, దేవుని యందు ఆయనను గణపరచు. హల్లెలూయా. ఇక్కడ యోబు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది యోబు ఇక్కడ అంటే, చూడండి అతని స్నేహితులు ఎంత గొప్ప స్నేహితులు అంటే, ఒకప్పుడు అన్నీ బాగున్నప్పుడు చాలా బాగా యోబుతో ఉన్నారు. తర్వాత ఆ యోబు స్నేహితులు అందరూ వచ్చి, నువ్వు పాపం చేసుంటావు, నువ్వు పాపం చేసుంటావు, నువ్వు తప్పు చేసుకుంటావు, నీవు మాకు తెలియకుండానే నీకు ఇంకొక కోణం ఉందేమో. చూడండి, నువ్వెంతో గొప్ప భక్తిపరుడిగా పైకి కనిపించావు, కానీ నీలో నిజముగా అలాంటి హృదయం లేదేమో. నువ్వు చేసిన క్రియలు మా ఎదుట బాగున్నాయి కానీ దేవుని ఎదుట బాగుండలేదేమో, అందుకే ఇంత గొప్ప కీడు నీ మీదకి వచ్చింది అని చెప్పి వారి స్నేహితులు అన్నప్పుడు, ఇదిగో దేవుని దగ్గర ఒప్పుకో నీ పాపాలు, ఇదిగో నువ్వేం పాపాలు చేస్తున్నావో చూసుకో, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో అంటూ ఉన్నారు ఆ స్నేహితులు. అలాంటి స్నేహితులు కొరకు దేవుడు ఏమన్నాడు అంటే, యోబు ప్రార్థన చేస్తేనే తప్ప నేను అంగీకరించనని ఆ స్నేహితుల ఎదుటే మరి యోబు గారితో దేవుడు సెలవిచ్చాడు. ఇదిగో యోబు, నువ్వు నమ్మకముగా ఉన్నావు, ఎందుకంటే నీకున్న దీన స్థితిలో నన్ను స్తుతించావు, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనని మరి మాట్లాడావు. ఇదిగో నీ మాట నచ్చింది, నాకు నీ విశ్వాసం నచ్చింది, కాబట్టి నిన్ను నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. నీది ఎదుట ఉండి నిన్ను అన్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తము నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు మనము రివెంజ్ తీర్చుకుంటామండి. మనమైతే ఏం చేస్తాము, మనల్ని అన్నవారి నిమిత్తము మనము రివెంజ్ అంటారు కదా, మనము కొట్టారా ఎదురు కొట్టేయాలి, తిట్టారా ఎవరన్నా తిట్టేయాలి. ఈ విధంగా మన హృదయం ఉంటుంది. కానీ ఎవరైతే మనల్ని అన్నారో వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అండి, హల్లెలూయా, చూడండి యోబు గారు దేవుని మీద ఎంతగా అనుకున్నారో చూడండి, దేవుని మీద ఎంత శ్రద్ధ పెట్టి ఉన్నారో చూడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు ఉన్నావా అలా దేవుని మీద ఆధారపడి? దేవుడు గొప్ప కార్యం చేస్తే దేవుడిని స్తుతించేసి, దేవుడు నిన్ను ఒకవేళ దీన స్థితిలోనే ఉంచడానికి ఇష్టపడి మరి నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి నిన్ను దీన స్థితిలోనికి తీసుకువెళ్తే ఆ దీన స్థితిని బట్టి దేవుడిని స్తుతించగలుగుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన లేకుండా నీ జీవితంలోనికి ఏదీ రాలేదు. ఏ స్థితిని బట్టి దేవునికి దూరంగా ఉండటానికి వీలు లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఉన్న స్థితిలోనే దేవుడిని స్తుతించు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినమున మరి దేవుడు చెప్పినట్లుగా యోబు గారు ఏది దేవుడు చెప్తే అది చేసేవారంటాడు. ఏది దేవుడు ఇస్తే అది అనుభవించేవాడంట. ఏది దేవుడు మరి కష్టకాలం ఇచ్చాడా దేవుణ్ణి స్తుతించాడు, సంతోషకరమైన దీవెనకరమైన వర్షము వర్షింపచేశాడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు యోబు. మరి ఈ రీతిగా ఉన్నప్పుడు ఆశీర్వాదములకు కొదవేముంటుందండి? మునుపటి కంటే అధికమైన మేలు చేయగలిగిన గొప్ప దేవుడు. నీ శ్రమలను దేవుడు తీసివేయబోతున్నాడు. విశ్వాసముంచు, ప్రార్థన చేయి, దేవుని యందు నిలకడగా ఉండు, ఆయన యందే శ్రద్ధ నిలుపు. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున విన్నటువంటి వాక్యం ఇదిగో చూడండి, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. కష్టములో ఉన్నటువంటి యోబు గారు ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారండి? తన నిమిత్తము కాక ఎదుటి వారి నిమిత్తము. దేవుడు ఏ పని అయితే దేవుడు యోబుకు అప్పగించాడో ఆ పనిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున యోబు చేసిన పని మనం చేద్దామండి. నువ్వు ఏ దుస్థితిలో ఉన్నా కూడా నువ్వు లేవనెత్తబడాలి అని అంటే ప్రార్థనే ఆయుధము. హల్లెలూయా. దేవుడు నీకు ఏదైతే ప్రార్థించమని చేతికిచ్చాడో, దేవుడు ఏదైతే ప్రార్థించమని నీ యొక్క హృదయంలో పెట్టాడో దాని విషయమే ధ్యాస ఉంచు, ధ్యానించు. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు జీవించటానికి ప్రయత్నించు. గొప్ప దేవుని సహాయం నువ్వు పొందుకోబోతున్నావు. నీకున్న స్థితిని నువ్వు మర్చిపోబోతున్నావు. గొప్ప శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను నింపబడబోతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఇటీ ఆధిక్యత మనందరము కూడా స్వీకరించి దేవుని మహిమపరచులాగున దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. చూస్తున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, మీరు విడుదల
పొంది ఉన్నారని నమ్మండి, విశ్వసించండి. ఈ దినమున గొప్ప శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు. హల్లెలూయా, ఆమెన్ అని చెప్పి మనము కామెంట్ చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదమును రిసీవ్ చేసుకుంటామో, ఎప్పుడైతే దాన్ని అవునుగా కానీ మనం ప్రకటిస్తామో ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పును మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా, ఈ దినము విడుదల దినము. హల్లెలూయా, ఈరోజు నీకున్నటువంటి శ్రమ విడుదలయ్యే సమయము కాబట్టి ఆమెన్ అని చెప్పి దేవుణ్ణి మహిమపరుద్దాం. నువ్వు చేయగలిగిన దేవుడవయ్యా, నువ్వు ఇవ్వగలిగిన దేవుడవయ్యా, నా స్థితిని బట్టి కాదు, నీ కృపను బట్టి నన్ను దీవించబోతున్నావని నమ్మి విశ్వసించి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందామండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, అయ్యా ఈ యొక్క విశ్రాంతి దినమున ప్రభా నీ సన్నిధిలో ఎలాగున్న ప్రభా తండ్రి ప్రార్థించి నీ సన్నిధిలో ప్రభా తండ్రి పొందుకున్నటువంటి వాక్యమును ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. విడుదల ఇచ్చే దినము అయ్యా, విడిపించేటువంటి నీ చేతి సహాయము మాకు కలుగు దినము. ఈ దినమున ప్రభా నాయన మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఈ క్షణమున మనం ప్రభా నాయన మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. అయ్యా తండ్రి నాయన మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనే. నీవు లేకుండా మా జీవితంలో ఏది జరగలేదయ్యా. అయ్యా జరిగించువాడవు, నీవు జరిగించువాడవైన నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా విడుదల పొందుతాం, ఖచ్చితంగా విడిపించబడతాం. మాకు సహాయము కలుగునని నమ్మిక ఉన్నదని వాగ్దానము చేసిన తండ్రి నాయన, ఆ సహాయము చేత నీ చేతి సహాయము చేత మమ్మల్ని విడిపించి అయ్యా మీరే ప్రభ చూస్తున్న ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అయ్యా తండ్రి దినము నీ సన్నిధిలో మా ప్రభాతని ఆరాధించడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఉండలాగిన సహాయము దయచేయమని అయ్యా నూరింతల ఫలముని బిడ్డలు పొందుకుందురుగా కానీ ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.